నమస్తే వీధుడి శాతం లక్ష్యం సమాచేతం. ఈ మధ్యకాలంలో మనం వివిధ ఐకాన్లను రాజకీయ రంగంలో రాణించిన వాళ్ళని కావచ్చు, ఫౌండేషన్ పెట్టుకొని ముందుకెళ్తున్న వాళ్ళని కావచ్చు. మొత్తం మీరు చూస్తే 2023 వస్తుంది, ఎవరి పంత వాళ్ళదే, టికెట్ నాదే అని ప్రజలలో బలం నాకే ఉందని వివిధ వర్గాల నుంచి ముందుకెళ్తున్న సందర్భంలో మరి ఈ ముచ్చట కార్యక్రమంలో గోషమాల్ నియోజకవర్గం నుంచి గతంలో కూడా నియోజకవర్గం పేరు మారినప్పటికీ కూడా మరి ఇప్పుడు కూడా టికెట్ తనకే వస్తుందని ప్రజల్లో బలంగా ఉన్నటువంటి వ్యక్తి మరి గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన గడ్డం గంగాధర్ యాదవ్ అనే ఫౌండేషన్తో ముందుకెళ్తున్నారు. సో మరి గోషమాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్లో వివిధ పదవులు అనుభవించినటువంటి వ్యక్తి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి ఎందుకు రావాల్సిన అంశం ఉంది. వివిధ అంశాలు వారితో ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. సార్, మీరు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఏంటంటే రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? దానికి అంటే ప్రేరణగా ఎవరైనా ఉన్నారా? అదే నా విద్యార్థి దశ ముగియగానే నేను అప్పటి విద్యార్థి నాయకులను చూసి ప్రభావితమైనాను. ఎందుకనంటే అప్పుడు ఉన్న పరిస్థితుల లోపల విద్యార్థి రాజకీయాలు చేసే అనుకూలత ఉన్నది కాబట్టి నేను విద్యార్థి రాజకీయాలను ఎంచుకున్నాను. నేను ముందుగా ఎన్ఎస్యుఐలో ఉన్నాను. ఎన్ఎస్యుఐలో నగర శాఖలో ఉన్నా, రాష్ట్ర శాఖలో ఉన్నా, మరి కేంద్ర శాఖలో కూడా నేను పనిచేసినాను. అదే ముఖ్యంగా ఏంటి అంటే అప్పుడు ఎంచుకున్న విద్యార్థి నాయకత్వం విద్యార్థులకు పనికొస్తుందని చెప్పి నేను విద్యార్థుల యొక్క సమస్యలపైన తీవ్రంగా పోరాడిన దాఖలాలు ఉన్నాయి. నాకు ఇన్స్పిరేషన్ అంటే స్వామి వివేకానందుడే. ఆయన సూక్తులను చిన్న ఉన్నప్పటి సంది అధ్యయనం చేసినాను. ఒక మంచి నాయకత్వ లక్షణాలు ఉండాలనంటే వ్యక్తిగా ఒక క్రమశిక్షణ ఉండాలి, ఒక మంచి వాక్పటిమ ఉండాలి, ఒక మంచి దిశ ఉండాలి, ఒక మంచి విజన్ ఉండాలి. ఇవన్నీ వారితోనే నేను ఆయన సూక్తులు చూసి నేను ప్రభావితమైనాను. ఆ దిశగానే నేను ఎప్పుడు కానీ గాంధీ గారు అన్నట్టు హై థింకింగ్ లో లివింగ్ అన్నట్టు ఒక సూక్తిని నేను అది అనుసరిస్తూ ఉంటాను. ఎందుకనంటే ఏ దశ లోపలైనా కానీ ఎప్పుడు కానీ అది మంచి రోజులలో కానీ కష్టమైన రోజులలో కానీ ఎప్పుడు కానీ థింకింగ్ మాత్రం హై ఉండాలి, విజన్ చాలా గొప్పదై ఉండాలి అన్నది ఒక గట్టి బలంగా నేను నమ్ముతాను. సో విద్యార్థి దశ నుంచే మీరు పోరాట పట్టడం ఉందంటే మరి ఆ రోజుల్లో హిందూ ముస్లిం ఉద్యమం ఉందా ఇక్కడ? లేదు, హిందూ ముస్లింల ఉద్యమం అట్లాంటివి ఏం లేవు. నేను కేవలం అప్పుడు విద్యార్థి నాయకునిగా విద్యార్థుల యొక్క సమస్యలపైన తీవ్రంగా నేను పోరాడినా. వాళ్ళ మెస్ ఛార్జీలు పెంచమని, వాళ్ళ స్కాలర్షిప్లు అందించమని, వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించమని, వారికి కాలేజీలలో సీట్ల కోటాను పెంచమని, ఇలాంటి చాలా తీవ్రంగా చాలా ఫుల్ టైమర్గా నేను పనిచేసిన. ప్రభుత్వం టీడీపీ ఉండే తర్వాత నేను మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ టీడీపీ వచ్చింది. సో అటు కాంగ్రెస్ చూశారు, టీడీపీని చూశారు, ఏమనిపించింది ఆ రెండిట్లో ఏంటి అని అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నారు, చాలా ఆయన గొప్ప నాయకుడు కాదనలేము. ఇటు కాంగ్రెస్లో మనం చూసాము రాజశేఖర్ రెడ్డి గారు గొప్ప నాయకుడు కాదనలేము. అలాగనే ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు. ఇవాళ రాజకీయ వాతావరణంలో ఆయన నాయకత్వం అనేది చాలా పటిష్టంగా, చాలా ముందు చూపుగా ఆయన నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వానికి ప్రభావితమైన. సార్, మీరు ఏ సంవత్సరం రాజకీయ ప్రస్తావన జరిగింది? ఏ సంవత్సరం రాజకీయాల్లోకి వచ్చారు మీరు? నేను ఇప్పుడు రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను 89లో నేను రాజకీయాలకు వచ్చినాను. 89 ఎండింగ్లో, నేను డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన 89, అది అయిపోయినాక నేను రాజకీయాల్లోకి వచ్చినాను. విద్యార్థి దశలో కొన్ని రోజులు పనిచేస్తూ రాజకీయాలకు నేను స్వతహాగా విద్యార్థి రాజకీయాలకు ప్రవేశించిన. ఆ తర్వాత నాకు రాజశేఖర రెడ్డి గారు చాలా ఏంది అని అంటే ప్రోత్సహించి ఒక నాయకునికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ నేర్పడం జరిగింది. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గరని విన్నాము. ఎలా దగ్గర అయ్యారు? నాయకులు దగ్గర కావడానికి ఏముంటుందమ్మా, వాళ్ళ యొక్క దృష్టికోణం, వారి యొక్క విజన్కి మన వంతు సహకారం అందించడమే. ఆ అందించడం ద్వారానే మనం దగ్గర అవుతాం. తెలంగాణ మర్రిచెన్నారెడ్డి గారు సీఎం అయినప్పుడు పథకాలు సూచించడానికి ఒక మాట, వైఎస్ రాజశేఖర రెడ్డి దానికి కారణమైన ఒక మాట అంటారు, నిజమేనా?
అట్లాంటిది కాదు. ఇప్పుడు కాంగ్రెస్లో మీకు తెలియదు ఏముంటుంది, వర్గ పోరాటాలు ఉంటాయి. వర్గ పోరాటాలు ఒక వర్గానికి ఆందోళన వ్యక్తుందంటే మరో వర్గం దాన్ని ఎట్లా దాన్ని కిందికి లాగాలి, దాన్ని హైకమాండ్ దృష్టిలో వాళ్ళని ఎట్లా పడేయాలి అన్నది ఒక స్కెచ్ చేసి ఆ స్కెచ్ ద్వారా అవన్నీ ఆ మాటలు అవన్నీ అట్లాంటి వాతావరణం సృష్టిస్తుంటారు. అంతేగాని వాస్తవానికి ఏముండదు. ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో కొనసాగుతూ కూడా మీరు ఎమ్మెల్యేగా ఎందుకు ట్రై చేయలేదు ఇప్పటివరకు? నాకు ఎమ్మెల్యే పదవి నేను 99లో నాకు NSCI కోటాలో రాజశేఖర రెడ్డి గారు నా పేరును ప్రతిపాదించారు. పూర్తిగా అది నాకు ఖరారైన తర్వాత కొన్ని నగర రాజకీయాల వల్ల కొద్దిగా నాకు వ్యతిరేకంగా అందరూ మూకుముడిగా నాపై దాడి చేసి, అంటే నా టికెట్ రానియకుండా వాళ్ళందరూ అందులో విజయం పొందిండ్రు. అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్లో చేరవలసిన అవసరం ఏమొచ్చింది? అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టారు? ఇది మంచి ప్రశ్న. బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కారణం ఒకటే, కేసీఆర్ గారి నాయకత్వం. ఇవాళ నేను విద్యార్థి దశ నుంచి నేను రాజకీయాల్లో ఉన్న 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఒక మంచి క్వాలిటీ, అంటే ఒక మంచి దృష్టికోణంతో రాజకీయం చేయాలి అన్న గట్టిగా నమ్మినవాడిని నేను. అయితే కేసీఆర్ గారి దృష్టి, ఆయన యొక్క విజన్ని నేను ప్రభావితమైన. ఎందుకంటే ఈ దేశానికి ఇవాళ దేశం అంటున్నాం కానీ అప్పుడైతే ఆ రాష్ట్రానికి, నేను మాత్రం దేశానికి అంటుంటే, రాష్ట్రానికి ఇలాంటి నాయకత్వం ఉండాలి, రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఉండాలి అని అనేవాడిని నేను. ఎందుకంటే బీఆర్ఎస్ పెట్టకముందు కూడా అసలు కేసీఆర్ గారు దేశకి నేత కావాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. ఎందుకంటే పొలిటికల్గా ఆయన రాజకీయంగా ఆయన లోపల ఉన్నంత ఆ వేగవంతమైన ఆలోచనలు, ఆ విప్లవాత్మకమైనటువంటి ఆలోచనలు బహుశా ఏ రాజకీయ నాయకుని దగ్గర ఇప్పుడున్న పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆయన అంత ముందు చూపుతోని ఆయన యొక్క ఆలోచనలు ఉంటాయి. అలాంటి ఆలోచనలన్నీ సామాజిక స్పృహతో కూడుకున్నవి ఉంటాయి, ప్రజలకు మేలు చేసేటివి ఉంటాయి. మరి అలా మేలు జరుగుతున్నప్పుడు మరి ఆయన గొడుగు కింద మనం కూడా ఉండాలి అన్న ఒక ఆలోచనతోనే బీఆర్ఎస్లకు చేరడం జరిగింది. అప్పటి కాంగ్రెస్లో మీరు చేపట్టిన పదవులు ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మీరు చేపట్టే పదవులు ఏంటి? అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాకు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి రాగానే నాకు గ్రంథాలయ చైర్మన్ ఇచ్చారు. నేను 6 సంవత్సరాలు సుదీర్ఘకాలం నేను గ్రంథాలయ చైర్మన్గా ఉన్నా. ఆ తర్వాత నేను వారు చనిపోయిన సందర్భం లోపల ఇక నేను బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. బీఆర్ఎస్లో నేను మాత్రం ఏ చైర్మన్ పదవిని ఆశించలేదు. ఎందుకంటే నేను జీవితంలో ఒకసారి చైర్మన్ పదవి చేసినాను. నాకు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా కావాలి అన్నది నా బలమైన కోరిక. ఆ క్రమం లోపల నేను నా యొక్క కాన్స్టిట్యున్సీని ఎన్నుకొని నేను గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ని పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా నా సేవలు అందిస్తూ నా పార్టీ యొక్క గౌరవాన్ని నా వంతుగా పెంచే క్రమంలో నేను పనిచేసుకుంటూ నా కాన్స్టిట్యున్సీలో ముందుకు వెళ్తూ ఉన్నాను. గడ్డం గంగాధర్ అనే పేరు, ఆ గడ్డం అనే పేరు ఎట్లా వచ్చిందండి? గడ్డం గంగాధర్ యాదవ్ అని అంటే మాది ఒక ఈ గోషమేడలో ఒక చరిత్ర ఏంటి అని అంటే, మా పెద్దనాయన 64లో కార్పొరేటర్. ఆయన ఎవరి సమకాలికుడు అంటే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ ఎవరైతే సాలార్ సాబ్ ఉన్నాడో వారి సమకాలికుడు. అయితే అసద్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ చాలా దగ్గర. అప్పుడు సాలార్ సాబ్ మా ఇంటికి వస్తుండే, మా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ ఇంటికి పోతుండే. మాకు అసలు బయట ఊర్లు అన్నీ తెలియదు. మాకు ఒక హైదరాబాద్ అని తెలుసు, అందులో గోషామహల్ అందులో ఇక్కడ ఉన్న ఈ జాంబాగ్, హ్యాబిట్స్, గోషామహల్, ధూల్పేట్ ఇవే మా ఊర్లన్నీ. సో ఇక్కడనే మా తాతలు, ఇక్కడనే మా నాయనలు, ఇక్కడనే మేము పుట్టి పెరిగినాం. ఈ ప్రజలనే చూస్తున్నాం. ఇక్కడనే మేము అంతా మా యొక్క రాజకీయ ఆలోచనలన్నీ ఈ యొక్క గోషామహల్కు ఎక్కువ మా యొక్క సేవను అందించినాం. మీకు గ్రంథాలయ చైర్మన్గా పదవి ఎలా వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారండి. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. అప్పటి ఎమ్మెల్యే
మంత్రి అయిన ముఖేష్ గారితో విభేదాలున్నా సో మీరు గంధాలయ చైర్మన్గా ఆ పదవి ఎలా చేపట్టారు? అంటే మీకు రాకుండా అడ్డుకున్నారనే మాటలు కూడా మేము విన్నాము. ఎలా చేపట్టగలిగారు మీరు? ఇది కరెక్ట్ అయిన విషయమే. ఇది ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి దగ్గర అయిన తర్వాత నగరంలో మంత్రులు అట్లనే ప్రముఖ నాయకులు మరి నా సామాజిక వర్గంలో నేను రావద్దు అని చెప్పి అందరూ కలిసి కుట్ర చేసిన మాట వాస్తవము. అయితే అది రాజశేఖర రెడ్డి గారి దగ్గర చెల్లలేదు. అది ఎందుకనంటే రాజశేఖర రెడ్డి గారికి నేను విద్యార్థి దశ నుంచి ఎప్పుడైతే ఆయనను ప్రేరణగా తీసుకున్నానో అప్పటి నుంచి నేను ఒక పనినే నమ్ముకున్నటువంటి వ్యక్తిని. అంటే పార్టీ నేను ఎదగాలి, నా పార్టీ ఎదగాలి, నా నాయకుడు ఎదగాలి అన్న కాన్సెప్ట్తోనే నేను పనిచేస్తూ వస్తున్నా. అది రాజశేఖర రెడ్డి గారు చాలా దగ్గరికి ఏం చేసారు. వీరందరూ ఎంత అడ్డుకోవాల్సిన ఎంత ప్రయత్నం చేసినా అడ్డుకోవాలని అది జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు అందరినీ బేఖాతరు చేసి నాకు పదవి ఇవ్వడం జరిగింది. రాజకీయాల్లోకి ఇప్పుడు రావాలన్నా ఒక పార్టీ పెట్టాలన్నా డబ్బుతో కూడుకున్న పని. సో మరి దీనికి ఆర్థికంగా మీరు ఎలా సమకూర్చుకుంటారు మనీ, డబ్బు? అంటే నా విషయానికి వస్తే నేను చెప్పాను కదా ఇంతకుముందు, హై థింకింగ్ ఉండాలి, లో లివింగ్ ఉండాలి. నేను ఎప్పుడైతే విద్యార్థి దశలో రాజకీయాలు చేస్తున్నప్పుడే నేను పూర్తి జీవితకాలం రాజకీయాల్లో ఉండాలన్న నిర్ణయించుకున్నప్పుడే నేను రాజకీయాలకు డబ్బు ప్రధానం, అవసరం కూడా. అయితే ఈ డబ్బు నిజాయితీతో కూడుకున్నటువంటి డబ్బు సంపాదించాలి. దానికి ముఖ్యంగా ఫుల్ టైం రాజకీయాలే కాకుండా రాజకీయాలు చేస్తూ మనకంటూ ఒక ఆర్థిక సుస్థిరతను సంపాదించుకోవాలన్న ఆలోచన అప్పటి విద్యార్థి దశలోనే నాకు కలిగింది. ఆ ఆలోచనకి నేను ఎంతో ప్రాధాన్యత ఇస్తూ నాకు అప్పటి నుంచే నేను ఒక నిజాయితీగా, అంటే నాకు విద్యా సంస్థలు చిన్నగా నేను కాలేజీలు స్టార్ట్ చేయడం, అదేవిధంగా ఏ అవకాశం ఆర్థికంగా ఏదన్నా రియల్ ఎస్టేట్గా ఏదన్నా అవకాశం దొరికితే దాంట్లో నేను డబ్బులు పెట్టడం. అంటే నేను ఆలోచించింది ఏంటంటే రాజకీయాల నుంచి మాత్రం డబ్బు సంపాదించొద్దు, ఒక్క చెడు పైస కూడా మనం పొందొద్దు. మనకు డబ్బు కావాలి అని అంటే మన లోపల ఎంతో శక్తి ఉంది, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలన్నీ మనం అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతోని నేను అప్పుడే విద్యా సంస్థలను నిర్మించినాను. ఇవాళ నా 16 విద్యా సంస్థలు పెట్టినాను. ఇంకా నాకు రియల్ ఎస్టేట్గా నేను ఎక్కడ కానీ అవకాశం ఉంటే చాలా చురుగ్గా నేను అగ్రెసివ్గా నేను వ్యాపారం చేసినాను. ఇవాళ నాకు ఆర్థికంగా భగవంతుని దయ వల్ల నేను చాలా దేవుడు ఇచ్చిండు, నేను బలంగా ఉన్నా. దాంతోనే రాజకీయాలు చేస్తూ ఉన్నాను. కానీ ఈ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించి ఇవాళ చూస్తూ ఉన్న చాలా అమాయకులు ఏంటంటే చాలామంది ఇండ్లు కడుతున్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉన్నారు, ఏదో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అది అప్పటి వరకే. ఆ డబ్బు మనకు శాశ్వతం కాదు. ఒక మంచి, అంటే నేను అప్పుడు కూడా అనుకునేది ఏంటంటే నెలకింత రాబడి చేసుకోవాలి, దాని ద్వారా మనం ప్రజలకు సేవ చేయాలి అన్న ఒక ఆలోచనతో నేను ముందుకు పోయినా. కాబట్టి ఇవాళ నాకు ఆర్థిక సమస్య లేకుండా ఉంది. 2023 సంవత్సరంలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో గోషామహల్ ఎమ్మెల్యేగా అంటే పేరు మీది ప్రధానంగా వినబడుతుంది. అంటే టికెట్ ఒకవేళ కన్ఫామ్ అవ్వచ్చు అని. సో అంటే బిఫోర్ ఎమ్మెల్యేకి మీకు డిఫరెన్స్ ఏంది? అంటే ఇప్పుడు మీకు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేస్తే మీరు ఏం చేస్తారు ప్రజలకి? ఇప్పుడు వినబడుతుంది అని అంటే ఉట్టిగానే వినబడదమ్మా. ఒకటి ఏంటి అని అంటే నేను సుమారు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ పెట్టి నేను ఇక్కడ కనీసము ఇప్పటికీ ఒక 1000 అడ్మిషన్లు ఉచితంగా ఇచ్చిన. ఏంటంటే అది 10th పాస్ అయ్యి జూనియర్ కాలేజ్ చేయాలంటే నేను ఉచితంగా చదివించిన. జూనియర్ కాలేజ్ చదివి డిగ్రీ చదువుకోవాలి అని అంటే వాళ్ళకు ఉచితంగా చదివించిన. డిగ్రీ పాస్ అయ్యి పీజీ చదవాలంటే వాళ్ళకు ఉచితంగా చదివించిన. అంటే సుమారు 1000 మంది పిల్లలను నా కాన్స్టిట్యున్సీ వరకే పరిమితం చేసినాను. నేనేంది అని అంటే ఏదైనా కానీ పబ్లిక్ కూడా క్లారిటీ ఇస్తా, నేను కూడా క్లారిటీగా ఉంచుకుంటా. నేను ఎప్పుడైతే గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చేసినానో అంటారు కదా ముందు. గడ్డం గంగాధర్ ఫౌండేషన్ అంటే ఏంది అసలు? ఫౌండేషన్ అంటే దేని గురించి? ఇప్పుడు మనము ఒక ఏదో గాలికి మనము సేవ చేయడము ఒక పద్ధతి,
సేవలంటే చాలా రకాలు ఉంటాయి కదా. ఒక సో దేనిది ఆ ఫౌండేషన్? అంటే ఒక నిర్మాణాత్మకంగా పెట్టుకొని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఆ ఫౌండేషన్ ద్వారా ఛానలైజ్ అయ్యి మనము పబ్లిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలన్నది దీని ఉద్దేశం. అది మా ఫాదర్ చెప్పాను కదా, మాకు ఏంది అని అంటే రాజకీయంగా మా ఫ్యామిలీ చాలా ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో చాలా 60ల 70లలో పేరు పొందింది. సో వాళ్ళ యొక్క లెగసీగా నేను ఇవాళ దాన్ని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచన కలిగినప్పుడు ఫౌండేషన్ అంటే గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ అని ఒకటి మా ఫాదర్ పేరు పెట్టుకొని నేను ఈ కాన్స్టిట్యున్సీలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ చాలామంది ఇప్పుడు ఎన్నికల ఇయర్ అంటే మేమైతే కంటిన్యూస్గా సేవ చేస్తూనే ఉన్నాము. అప్పుడు కరోనా వచ్చినప్పుడు 2 మాసాలు క్రమం తప్పకుండా డైలీ 500 మందికి నిత్యావసర వస్తువులు ఈ ప్లేస్లోనే అందరికీ అందియడం జరిగింది. అంటే ఆ రోజు మేము రాజకీయాలకు కాదు, రాజకీయాలు మేము చేస్తాం కానీ దాని మూలాలు మాత్రము సేవా భావన ఉండాలన్నది గట్టిగా నమ్మేవాడిని నేను. రాజకీయాలు చేసినా కానీ దాని మూలాలు మాత్రం సేవాభావం, దానితోనే మనం ఏదైనా సాధించుకోగలుగుతాం. ఇంకోటి కష్టపడి పనిచేసే తత్వం అది. అంటే ముందున్న ఎమ్మెల్యేకి ఇప్పుడు ఒకవేళ మీకు టికెట్ ఇస్తే మీరేం చేస్తారు? ప్రజలకి డిఫరెన్స్ ఏంది? ముందున్న ఎమ్మెల్యే ఇక్కడ చెప్పాలి అని అంటే రాజా సింగ్ గారు. ఇవాళ 119 శాసనసభ్యులు ఉన్నారు, అవునా? అయితే అందులో ఎటువంటి కష్టపడకుండా అట్లా తేలిగా అట్లా ఒక లక్కీ జాక్పాట్ అంటారు చూడు, అట్లా కొట్టిన వ్యక్తి రాజా సింగ్. ఇక్కడ రాజా సింగ్ మానవతావాది కాదు, రాజా సింగ్ సేవాభావం చేసే తత్వం కాదు, రాజా సింగ్ ఎవరికైనా ఆదుకోవాలన్న ఆలోచన కాదు. రాజా సింగ్ కేవలం మతతత్వ రాజకీయాలనే వాడుకోవడం, మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ తద్వారా వారి యొక్క ఆలోచనలను ఆకర్షించే వ్యక్తి రాజా సింగ్. సేవల కానీ పనిలా కానీ అభివృద్ధిలా కానీ రాజా సింగ్ పెద్ద గుండు సూది, సున్నా. ఇవాళ నా వరకు వస్తే ఇవాళ మేము 30 సంవత్సరాల కింది విద్యార్థి దశ నుంచి రాజకీయాలు అంటే మేము సీట్లు ఇప్పించడం, బస్ పాసులు చేయించడం, మెస్ ఛార్జీలు పెంచడం, పోరాటాలు చేయడం, వీధి మీద కేసులు వేసుకోవడం, పోలీసుల లాఠీ దెబ్బలు తినడం, ధర్నాలు చేయడం, ఎన్నో రోజులు జైళ్ళకు పోవడం, ఇవన్నీ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇవాళ మేము ప్రజాప్రతినిధిగా ఇవాళ స్థిరపడ్డాం. రాజా సింగ్ ఓవర్ నైట్గా ఒక ఎమ్మెల్యే అయిండు. అది ప్రజలకి దగ్గరగా ఉండడంటారా? అసలు దేనివల్ల, ఎందుకు అంటే అవిశ్వాసం అనేది అది ఎందుకు వస్తుంది అంటున్నా ప్రజల్లో. సో అంటే మీకే ఎందుకు టికెట్ ఇవ్వాలి ఈ నియోజకవర్గం నుంచి? సో ముందు ఉన్న వాళ్ళు అంటే ఎందుకు చేయలేకపోతారు ప్రజలు అంటున్నారా? ఇది లేదు, టికెట్ మీకే ఎందుకు అని నేను ఒకటే చెప్తాను. టికెట్ అనేది హైకమాండ్ నిర్ణయిస్తుంది. నేను చాలా ఏంది అంటే టికెట్ విషయంలో ఎవరు మెరిట్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, ఎవరు సేవలు చేస్తే వాళ్ళకి ఇవ్వాలి, ఎవరు కష్టపడితే వాళ్ళకి ఇవ్వాలి. అది కేవలం మెరిట్గానే జరగాలి. నేను కేసీఆర్ గారికి అని కేటీఆర్ గారికి నేను నా యొక్క విన్నపం ఇదే. అయితే ఇప్పుడు రాజా సింగ్ గారి గురించి వస్తే రాజా సింగ్కి రాజకీయంగా ఆయన మెచ్యూరిటీ లేదు. ఆయన రాజకీయం అంటే ఏంది? కేవలం మతం చుట్టూ తిరగడం కాదు, పోలరైజేషన్ చేయడం కాదు, కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టడం కాదు. అది కాకుండా ఎంతో ఇవాళ మా గోషమాయలో అంధకారంలో మునిగిపోయింది. ఇవాళ అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, వీధి దీపాలు వెలుగాయి, డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, ఎప్పుడో వేసిన రోడ్లు అవే కొనసాగుతూ ఉన్నాయి. నువ్వు ఏ పనిని నువ్వు పట్టించుకొని చేసిన పాపాన రాజా సింగ్ పోలేదు. రాజా సింగ్కి ఇంకోటి నేను చెప్తున్నాను, ఆయన గుండె మీద చేసుకొని ఆయనను ఆలోచించమనండి. ప్రజల గురించి ఒక రోజు నిలబడ్డది లేదు. ఆయనకు టెక్నిక్ ఏం తెలుసు అంటే ఎట్లా గ్రాబ్ చేయాలి,
ఎట్లా రెచ్చగొట్టాలి కానీ అది అన్ని రోజులు నడవది. ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆయన యొక్క అది చేసి చేసి ఏంది అని అంటే పండిపోయి ఇవాళ ఆయన ప్రాణం మీద తెచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఆయన బహిష్కరించారు, ఆయన పార్టీలో లేడు. ఇవాళ పార్టీ ఇక్కడ ఎట్లా అయిపోయింది అని అంటే గోషామాయిల్కి ఎవరు దిక్కు లేకుండా అయిపోయారు. ఇవాళ మేము ప్రతి సండే రోజు నేను దళితవాడలో బస యాత్ర అని చేస్తూ ఉన్నాను. అక్కడ నేను దళితులు, బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ సమస్యలు, ముఖ్యంగా నా క్యాంపెయినింగ్ ఏంటి అంటే ఉచిత విద్య, ఉపాధి కల్పన లోపల నేను ఇవాళ ఇప్పుడు నెక్స్ట్ మంత్ నాది ఒక జాబ్ మేళా ఉంది పెద్దగా. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఉపాధి గురించి జాబ్ మేళా పెడుతున్నా, విద్య గురించి ఉచితంగా విద్య అందిస్తున్నా. ప్రజలు ఇవాళ నాతో మొరబెట్టుకుంటా ఉన్నారు, సార్ మాకు ఇవాళ అసలు ఒక ఎమ్మెల్యే లేకుండా అయిపోయింది, ఇప్పుడే మాకు ఇక్కడ ఎట్లా అయిపోయింది అని అంటే మనకు ప్రెసిడెంట్ రూల్ లెక్క అయిపోయింది ఇది. 1999లో అప్పుడు మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యి మీ చేయి ఎట్లా జారిపోయింది టికెట్? ఇట్లనే ఉండే మా రాజకీయాలలో జారిపోయిందంటే అందరు ఒకటై ఒకరి మీద పడతారు. ఇప్పుడు నేను బడుగు బలైన వర్గాలకు చెందిన వాడిని, విద్యార్థి దశ నుంచి కష్టపడి ఎదిగిన వాడిని. ఏదో నేను షార్ట్ కట్ రాజకీయాలు చేయలేదు. అవకాశం ఇస్తే స్థిరపడతాడు, ఇవ్వద్దు. మనం వాళ్ళందరూ ఏంటి అని అంటే అందరు ఒక్కటయ్యి రానియకుండా చేసిన సందర్భం అది తెలుసు. ఇవన్నీ చరిత్ర ఇప్పుడు అవి చెప్పుకుంటే దాంట్లో వచ్చే లాభం ఏమీ లేదు. కానీ ఒక్కటి మాత్రం ఏంటి అని అంటే రాజకీయాలలో అంటే ముందు విద్యార్థి దశ నుంచి వచ్చినాం కాబట్టి ఇలాంటి సర్వసాధారణమనే నమ్ముతా. దీని మీద ఏదో మనము కుంగిపోవడమో లేకపోతే బాధపడడం కాదు, ఈ రాజకీయాలలో జరుగుతాయన్నది తెలుసు. దీన్ని అధిగమించే శక్తి కూడా నా దగ్గర ఉంది. ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ని రీచ్ అయ్యడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తా. భగవంతుని సహకారం ఉంది, నాయకుల ఆశీర్వాదం ఉంది, కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. తప్పకుండా సేవాభావంతోనే గెలుస్తా, పనితనంతోనే గెలుస్తా. మీ రాజకీయ ప్రస్థానం విలక్షణమైనది. ఎందుకు వేరే వాళ్ళు అట్లా చర్చించుకుంటారు? ఇది అదే విలక్షణం. ఎవరమ్మా ఇవాళ తొలి రోజుల్లోనే ఆర్థికంగా మనము స్థిరపడాలి, ఒక ఆలోచన చేసుకోవాలి. ఇంకోటి నేను ఏంది అని అంటే నా లోపల ఒక క్యూరియాసిటీ ఏంటంటే నాయకత్వం అనేది నన్ను ఆకర్షించాలి. ఇవాళ అదేవిధంగా అటు ఏ నాయకులు ఆకర్షించినా వాళ్ళ వైపు వెళ్తా. సో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాయకత్వం నన్ను ఆకర్షించింది, నేను వెళ్ళిన. ఇప్పుడు అట్లాగనే ఆ రోజులల్లా నేనేంది అని అంటే చిల్లర రాజకీయాలు మనకు అవసరం లేదు. డబ్బుల గురించి నేను ఈ గోషామాయిల్లో నేను గంటాపదంగా నడి రోడ్డు మీద ఉండి చెప్పగలుగుతా. ఇవాళ వరకు రాజకీయాల్లో 30 సంవత్సరాలు ఉండడం అనేది చాలా చాలా కఠినమైనది. ఎందుకనంటే మనము అట్లా ఉంటూ చెడ్డ పేరు తెచ్చుకోకుండా కొనసాగాలి అని అంటే మరింత కఠినమైంది. ఎన్నో టెంప్టేషన్స్ వస్తాయి, దానికి అన్నిటికీ పోకుండా మనం జాగ్రత్త పడి మన పనినే నమ్ముకొని అవతల వాళ్ళు మనం విమర్శించినా, మన కీడు కోరినా మనం ఆయన దారిలో పోకుండా మనం కొత్త బాట వేసుకొని కొత్త దారి నిర్మాణం చేసుకొని ఆ దారిలో ఆ బాటలో వెళ్ళే ఒక తత్వం మనది. వారు ఒక్కటి అన్నారు నేను 2 అంటా, లేకపోతే వారు అనేదానికి నేనేదో కుంగిపడి వాళ్ళకి ఆన్సరేబుల్ అవుతా అన్నది కాదు. వాళ్ళు అనని వాళ్ళది, అది వాళ్ళ ఆలోచన. ఎన్నో దారులు ఉన్నాయి మన గమ్యాన్ని చేరుకోవడానికి. ఒక దారి వాళ్ళు ఆపేస్తుంది, ఇంకో దారి నుంచి వెళ్ళిపోతా. సో ఇదంతా ఏంది అని అంటే చాలామందికి ఏంటంటే ఒకటి తిడితే 2 తిట్టాలి, వాడు 4 చెప్పుకుంటే మనం పోయి 10 మందికి చెప్పాలి. ఇట్లనే అది నేను నచ్చదు. అనేవాళ్ళు అంటేనే ఉంటారు, విమర్శించే వాళ్ళు విమర్శించే ఉంటారు. మన దారి నిర్మాణం చేసుకొని ముందుకు పోవడంతో ఇవాళ మనము ఈ స్థాయిలో ఉన్నాం. దాన్ని చూసి అందరు అంటారు ఏంది అని అంటే ఆయన ఒక విలక్షణమైన రాజకీయం అని అంటారు. ఒక పోలీస్ వివాదంలో గొడవ జరిగినప్పుడు అక్కడ ఒక 1 year జైలు శిక్ష మీకు ఖరారైంది అనేది వినిపించింది. అది ఒక రాజకీయ వాళ్ళ నాయకుల వల్ల ఒత్తిడి వల్ల జరిగింది అనే మాటలు వినబడుతున్నాయి. అది ఎట్లా కరెక్ట్? ఇది ఏంటంటే నా జీవితంలో ఇది ఏందనంటే
రాజకీయాల లోపల ఉన్నప్పుడు ప్రత్యర్థులు ఎంత కుట్ర పన్నుతారో అన్నది ఈ కేసు ద్వారా నాకు రుజువైంది. అంటే పకడ్బందీగా కేసు దాని తీవ్రత పక్కన పెడితే దాని లోపల వీళ్ళు ఆ కేసుని దాన్ని రిజిస్టర్ చేసే దగ్గర నుంచి దాంట్లో ఛార్జ్షీట్ వేసేంత వరకు ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది నాదా. అంటే పకడ్బందీగా ఛార్జ్షీట్ వేసి పకడ్బందీగా ఆడ ఆధారాలు పెట్టి లేని ఉన్నట్టు సృష్టించి అది ఖచ్చితంగా అది మనకు శిక్షకు అర్హునిగా చేసే విధంగా దాన్ని చిత్రీకరించి ఆ రిజిస్టర్ చేసిన దాఖలాలు ఈ నాయకుల నా ప్రత్యర్థులు అందరూ కూడగట్టుకొని చేసిండ్రు. ఇది అప్పట్లో మా పార్టీలో ఉన్న వాళ్ళే చేసిండ్రు. అది కోర్టులో నేను దాన్ని ఛాలెంజ్ చేసిన. కోర్టులో నాది ఏమైందనంటే ఈ చెప్పాను కదా, వాళ్ళు ప్రతిదీ వాళ్ళ దగ్గరుండి రాపిచ్చారు కాబట్టి దాని లోపల మన ఎవిడెన్స్ని కూడా గట్టిగా వాళ్ళు సృష్టించి పెట్టారు కాబట్టి అందులో నాకు కోర్టులో 1 year జైలు శిక్ష ఖరారైంది. దాని తర్వాత మళ్ళీ పైకోర్టులో కూడా నాకు జైలు శిక్ష మళ్ళీ 12 అంటే సంవత్సరం ఖరారైన తర్వాత హైకోర్టులో మన దేవుని దయ వల్ల మరి అది న్యాయం కొద్దిగా లేట్ అయినప్పటికీ న్యాయం మీద విశ్వాసం ఉన్న వ్యక్తిని కాబట్టి న్యాయం గెలుస్తుంది కాబట్టి అది కొద్దిగా లేట్ అయినా కానీ నాకు హైకోర్టులో ఆ కేసు వీగిపోయింది. అది కొంతమంది రాజకీయ నాయకుల్లో అవినీతిని మీరు ఎందుకు ఖండిస్తారు అంటే అవినీతి అని చెప్పేసి అని ఖండిస్తారని వినబడుతుంది ప్రజల్లో, అది ఎట్లా? అంటే ఏమవుతుంది, నేను ఖండించను. వాళ్ళకి ఏంటంటే అది నేను చెప్పడం వాళ్ళకి నచ్చుతుందో నచ్చదో. ఇప్పుడు రాజకీయ నాయకులు అవినీతి ఇక్కడ లోకల్లో ఏం చేస్తారు అని అంటే పాపం ఎంతో కష్టపడి వాళ్ళ జీవిత ఆశయం ఒక ఇల్లు కట్టుకోవాలని, ఆ ఇల్లు ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు భరించి పోగు చేసుకొని కూడగట్టుకొని ఇల్లు నిర్మాణం చేస్తే ఈ నాయకులు వచ్చి మాకు ఇస్తావా లేకపోతే సస్తావా లేకపోతే మాకు ఇప్పుడు మీ పని కొనసాగాలంటే నాకు ఇంత డబ్బు ఇయ్యి అని వేధించే పని ఇక్కడ సర్వసాధారణమైపోయింది. అసలు ఇంత కూడా అసలు వాళ్ళు ఏంటంటే నాయకులు అనేవాళ్ళు ఒక దయతో ఆలోచించేది ఆ రోజులు పోయినాయి అనిపిస్తున్నాయి. ఏంటంటే కేవలం డబ్బే ప్రధానమైపోయింది. అరే నేను ఒకరు కట్టుకుంటున్నారు, వాళ్ళకి మనం సహకరించాలి, మనం ప్రజాప్రతినిధి అంటున్నాము, మనము రేపు పొద్దున మనము ఏదో టికెట్ వస్తే ఏదో మనకు అవకాశాలు వస్తే వాళ్ళ దగ్గరికే పోయి మనం ఓట్లు అడుగుతాము. ఎంత ఇది నీచంగా ఉంటుందని కూడా ఆలోచించకుండా ముందైతే డబ్బు సంపాదించుకున్నాము. అట్లని ఈ గోషామాయిల్లో ఏంది అంటే ఈ సౌత్ ఇండియన్స్ ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాళ్ళ తత్వం ఏంటి అంటే బిజినెస్ ఆలోచన. ఎవరైనా వస్తే వాడు ₹1,00,000 అడిగితే ₹1,00,000 ఇచ్చేసి వాడిని ఏంది అంటే ఒక వ్యాపారస్తునిగా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వీళ్ళు ఆ ఆసరా తీసుకొని విచ్చలవిడిగా ఈ అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, అరే బాబు నువ్వు ఒక బిల్డింగ్ నీ కొడితే నీకు 10,000 20,000 వస్తాయి. నేనేమంటానంటే నీకు అంతే కనుక డబ్బు కావాలంటే నువ్వే బిల్డర్ అయిపో, నువ్వే కట్టు. ఏమో సంవత్సరంలో తిరగకముందే నీ దగ్గరనే ₹1,00,00,000 ఉంటాయి. అలాంటిది ఏదన్నా ఒక గట్టి ఆలోచన చేయాలి అని నేను చెప్తే వాళ్ళకి అది నచ్చది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ దారిలో నేను అడ్డుపడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నేను ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏంటి అని అంటే, నాయకులను మీరు ఇల్లు కడుతున్నారండి, క్లియర్ పిక్చర్ ఉన్నది. మీరు ఏదైనా డీవియేషన్ చేసిండ్రు అనుకోండి, డీవియేషన్ చేస్తే అడిగే వాళ్ళు ఎవరు? మున్సిపల్ వాళ్ళు అడుగుతారు. మున్సిపల్ వాళ్ళు మీరు ఒక్కరే కాదు, మీ బస్తీలో మీతో పాటు 100 మంది చేసుకున్నారు. మీకు అయ్యే నష్టం ఏముండదు, మీరు ఒక నోటీసు ఏముండదు. అందరితో పాటు ప్రభుత్వం మీకు ఏంటంటే రెగ్యులరైజ్ చేసేయాలి. లేదంటే మీరు డీవియేషన్ చేసిన దాని మీద ఇవాళ గవర్నమెంట్ ట్యాక్స్ విధించేదానికి 25% విధిస్తే 100% విధిస్తారు. ప్రభుత్వము నువ్వు చేసిన తప్పుకు చెవిండి డబ్బులు రెవెన్యూగా తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ నాయకులకు ఎందుకు మనం వంగాలి అనేది నేను చెప్తాను. కానీ ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి, నాయకులు కూడా కొద్దిగా ఆలోచించాలి. రాజకీయం అనేది
సుదీర్ఘంగా ఉండాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి చర్యలకు పాల్పడొద్దు అన్నది నా నమ్మకం. మీ రాజకీయ రంగంలో మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంది? రాజకీయ రంగంలో భవిష్యత్ ప్రణాళిక ఏముంటుంది? ప్రజలకు సేవ చేయాలి, రాజకీయాలలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, స్థిరపడాలి, ఒక మంచి మన దగ్గర ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలను అందించాలి, తద్వారా నలుగురిని ప్రేరేపించాలి, నలుగురితోని అంటారు కదా ఇన్స్పైర్ అండ్ ఆస్పైర్ అన్నట్టు మనం నలుగురితో ఇన్స్పిరేషన్ తెచ్చుకోవాలి, మన పని ద్వారా నలుగురు ఇన్స్పైర్ కావాలి. ఈ రకంగా మనం కొనసాగాలి అన్నది మన ఆలోచన. ఇప్పుడున్న పార్టీ ఇక్కడ గోషమాయల్లో మత కలహాలు సృష్టిస్తుంది అని ప్రజలు అంటున్నారు, మీరు కూడా కామెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యేకి. సో ఏమైనా అంటే చెప్పాలనుకుంటున్నారా? అదేంటి మత కలహాలు అంటే దేని గురించి? ఇప్పుడు నేను ఒక్కటి చెప్తాను, కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత కళలన్నిటివి అసలు మచ్చికకు కూడా కనబడాయి. ఆయన ఈ ప్రజలను ఈ వ్యవస్థ రాజకీయ వ్యవస్థను ఎంత చైతన్యపరిచిందంటే ఈ మతాలతోని మనకు ఒరిగేది ఏం లేదు. మన దారిద్రం పోవాలి అని అంటే మనం చైతన్యవంతులం కావాలి. ఇవాళ దేవుళ్ళ పేరు చెప్పి అందరికీ భక్తి ఉంది, అందరూ దేవుళ్ళని నమ్ముతారు, వీళ్ళు కొత్తగా వచ్చి చెప్పేది కాదు. ఇవాళ మన ప్రజలకు స్థిరపడాలి అంటే వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఆలంబనంగా రావాలి అంటే వారికి మనము ఒక సామాజిక సంక్షేమం వాళ్ళకి అందించాలి. ఆ సంక్షేమం ద్వారానే ఇలా అందరూ సర్వతోముఖాభివృద్ధికి బాటలు పడతాయి. అలా కాకుండా మతాల పేర్లు చెప్పి రెచ్చగొట్టి విద్వేషాలను రెచ్చగొట్టి ఇవాళ పాపం గడుపుకుంటే అందులో ఎవరి జీవితం బాగుపడుతుంది? అయితే ఈ విషయానికి ఇలా కేసీఆర్ గారు వారి నాయకత్వంతో అలాంటి ఆలోచనలు అన్నీ రూపుమార్చేశారు. ఇవాళ ప్రతి ఒక్కరు నాయకులు కూడా ఏంటి అనంటే అవి చెల్లని విషయాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒకటి ఏంటి అనంటే అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, సంక్షేమం సంక్షేమం సంక్షేమం. ఇది కేసీఆర్ గారు 9 సంవత్సరాలల్లో ఇవాళ తెలంగాణను సస్యశ్యామలంగా ఒక అభివృద్ధి రాష్ట్రంగా దేశంలోనే ఒక మోడల్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తయారైంది. అది మీరు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కదా, ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్లోకి ఎందుకు రావాలనుకుంటారు? చాలా పార్టీలు ఉన్నాయి కదా. చాలా పార్టీలు ఎక్కడున్నాయో అన్నీ అయిపోయినాయి. బీజేపీ ఉంది, మొత్తం కాంగ్రెస్ ఉంది, కాలం చెల్లిన పార్టీలు. ఇవాళ ప్రజలను అభివృద్ధి పదంలో నడపాలి అని అంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే ప్రజలకు వాళ్ళను ఆర్థికంగా వాళ్ళను బలంగా ఉంచాలి అని అంటే, వాళ్ళ సంక్షేమం గురించి మనం ఏమన్నా పని చేయాలి అని అంటే అది కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యం. బీఆర్ఎస్ని లేకుండా రాజకీయ చూడలేము. ఇవాళ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా చెప్తున్నాం. ఇక్కడ మా గోషామాయిల్లో మతతత్వాలు ఎట్లుంటాయో దేశంలో మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించి వాళ్ళు పాపం గడుపుకుంటారు. అట్లా కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ అనే పేరు బీఆర్ఎస్కి ఎందుకు మార్చిరు? అది మనం అడిగినా కానీ క్వశ్చన్ ఆన్సర్ రాలేదు. బీఆర్ఎస్లో చేరడానికి గల కారణాలు ఏంటి? బీఆర్ఎస్గా అంటే ఇవాళ ఇది ఇప్పుడు రాష్ట్రంలో గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఆయన యొక్క ఆలోచన విధానము, కేసీఆర్ గారి ఆలోచన విధానంతో ఇవాళ తెలంగాణ సస్యశ్యామలంగా అయింది. ఇవాళ ఇక్కడ అంటే ఒక నిమిషం సార్, దీంట్లో క్వశ్చన్ ఉంది. తెలంగాణ మనం అందరం కష్టపడి సాధించుకుంది, అసలు తెలంగాణ అనే పేరే లేదు, మరి బీఆర్ఎస్ అని బట్టారు కదా, అది ఎట్లా చూడొచ్చు? మీరు అట్లా అనుకున్నారా? భిన్నత్వంలో ఏకత్వం అనేది విన్నారా మీరు? చెప్పండి. ఇవాళ దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ లోనే టీఆర్ఎస్ ముడిపడి ఉంది. టీఆర్ఎస్ఏ కాదు, యూపీ కూడా ముడిపడి ఉంది, రాజస్థాన్ కూడా ముడిపడి, అన్ని కలిపి బీఆర్ఎస్ అయింది. అందులో దీని ప్రాధాన్యత ఏం దక్కలేదు. ఇది ఏంది అని అంటే బీఆర్ఎస్ లోపల టీఆర్ఎస్ దేశం మొత్తం రాష్ట్రాలన్నీ ఇముడు ఉన్నాయి. అందు గురించే మీరు ఎందుకు బీఆర్ఎస్గా పోయినరు అని అంటే ఇవాళ దేశం ముందు ఇవాళ మన రాష్ట్రాన్ని చూయించిండు దేశ ప్రజలకు.
ఏమని ఈ రాష్ట్రము ఇంత బాగా చేసుకోవచ్చు, చిత్తశుద్ధి ఉంటే, ఒక మంచి ఆలోచన ఉంటే, ఒక సేవా దృక్పథం ఉంటే ఇవన్నీ ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేయొచ్చు అని ఇవాళ ఆ మోడల్ని మీకు దేశ ప్రజలకు చూపించారు. దేశ ప్రజలు ఇవాళ కోరుకుంటా ఉన్నారు ఏంటి అని అంటే ఇలాంటి మాడ్యూల్ అనేది మొత్తం మా రాష్ట్రం కూడా ఇలా తెలంగాణ లెక్క రావాలి, తెలంగాణ లెక్క మారాలి, తెలంగాణ లెక్క అభివృద్ధి కావాలి, ఇక్కడ ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో అట్లా ఉండాలి. దాంతో బీఆర్ఎస్గా ఏర్పడ్డది. ఓకే, బీఆర్ఎస్ పార్టీ మీదనే ఈడీ రైట్స్, బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మీదనే ఈడీ రైట్స్ జరుగుతున్నాయి. సో ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసింది అంటారా? అవును కదా. ఇప్పుడు ఎవరు టార్గెట్ ఎందుకు చేస్తారు? ఎదుగుతున్నారు కాబట్టి టార్గెట్ చేస్తారు. కేసీఆర్ గారు అమ్మో ఆయన వాళ్ళకి కనిపించింది ఇంకా 5 సంవత్సరాలు అయితే దేశ ప్రధాని అవుతాడేమో కేసీఆర్ అన్న వాళ్ళ దడ పుట్టింది. కేంద్రం మొత్తం ఆయన ఏంటంటే ఆయన మార్క్ ఉంటుంది అన్నది దడ పుట్టింది. పుట్టి ఆయనను ఎట్లయినా అణచివేయాలి, వాళ్ళ కుటుంబీకులను అణచివేయాలి, వాళ్ళ కేసీఆర్ని అణచివేయాలి. తద్వారా ఏంటి అని అంటే ఇవాళ అన్ని అడ్డదారులను దొక్కుతూ ఇవాళ అంతా నయాన్నో భయాన్నో డబ్బులకు కేసులకు వాళ్ళని లొంగ తీసుకోవాలన్న ఒక ఆలోచన. అంటే ఎవరైతే ఎదుగుతుంటారో వాళ్ళ మీదనే కదా. ఎందుకు వాళ్ళ పార్టీస్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాయి కదా, మిమ్మల్ని ఎందుకు లొంగ తీసుకోవాలనుకుంటారు? మీరు ఇవాళ మీరు ఒక్కటి గమనించండి, బీజేపీ పార్టీ 8 రాష్ట్రాలలో అడ్డదారి ఉపయోగించి అధికారం చేజిక్కించుకుంది. ఇవాళ వాళ్ళకు ఒకటే టార్గెట్ ఏంది అని అంటే ఈ పార్టీని ఏ విధంగానైనా ఇది దేశం మొత్తం మీద తీసుకురావాలి. అది ఎంత నీచమైన పని కూడా అది కూడా పర్టికులర్ గా మునుగోడు ఎలక్షన్స్ జరిగిన తర్వాతనే చాలా వరకు ఈడీ రైట్స్ అయినాయి. సో అది అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కదా మీరే చెప్తున్నారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ మీద ఈడీ రైట్స్ అయితేనంటే ఎదుగుతున్న పార్టీ, ఇప్పుడు రాష్ట్రం నుంచి కేంద్రం దాకా పోయిన పార్టీ, ఇవాళ ముఖ్యమంత్రులను కూడగడుతున్న పార్టీ, ఇవాళ అందరినీ ఒక లైక్ మైండెడ్ వాళ్ళని అందరినీ ఒక వేదికపైకి తీసుకొస్తున్న పార్టీ, ఇవాళ అన్ని రాష్ట్రాల నాయకత్వం ఇలా కేసీఆర్ గారిని ఒక పెద్దన్న మాదిరిగా చూసే ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలన్న భరోసా ఇతర రాష్ట్ర వాళ్ళు, ఇతర రాష్ట్ర నాయకులు ఆయనకి ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నిటిని జీర్ణించుకోలేకనే కదా ఇలాంటి ఇప్పుడు బీఆర్ఎస్ పైన దాడి. సార్ మీ వ్యక్తిగత విశేషాలు తెలుసుకున్నాము. సార్ మీరు చదువుకున్నారా? ఏం చదువుకున్నారు? అంటే మీ భార్య దీంట్లో ఎంతవరకు మీకు రాజకీయాల్లో హెల్ప్ చేస్తారు? అండ్ మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడు నా చదువు అంటే నేను ఇంటర్ పాస్, డిగ్రీ డిస్కంటిన్యూ నాది. పిల్లలంటే మా అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుంది, డాక్టర్ అయింది. మా అల్లుడు కూడా డాక్టరే అయింది, వాళ్ళ మ్యారేజ్ అయిపోయింది మా అమ్మాయిది. మా అబ్బాయి లా చేస్తున్నాడు, అయిపోయింది అది కూడా. ఇప్పుడు మా కాలేజెస్ ఇవన్నీ చూసుకుంటున్నాను. భార్య కూడా మా కాలేజెస్ అన్నీ చూసుకుంటారు. చివరగా అంటే మీ గోషామహల్ నియోజకవర్గం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చివరిగా గోషామహల్ ప్రజలకు మంచిని చూడమంటున్నా, మంచిని పెంచమంటున్నా, మంచి వ్యక్తులకు అవకాశం ఇవ్వమంటున్నా, విద్యావంతులకు మరీ ముఖ్యంగా అవకాశం ఇవ్వమంటున్నా, విద్యకు విలువ ఇవ్వమంటున్నా, విద్యావంతులను మీరు ముందుకు తీసుకుపోమని చెప్తున్నా. ఇబ్బందులలో ఉన్నారు అంటే అభివృద్ధికి నోచుకుంటలేరు వాళ్ళు. ఇవాళ ఎక్కడెక్కడనో మారుమూల గ్రామాలు ఎంతో అభివృద్ధి అవుతూ ఉన్నాయి. ఇక్కడ పట్టించుకునే నాదుడు లేడు. ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా చేస్తే ఎమ్మెల్యే అభివృద్ధిని వదిలేసి వేరే దారి దొక్కుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన పార్టీ నుంచి బహిష్కృతుడయ్యిండు. ఆయన వివాదంలో చిక్కుకున్నాడు. ఎందుకు బహిష్కరించారు పార్టీ నుంచి? ఓకే, అదే ప్రజలందరూ మంచిగా ఉండాలి, ప్రజలకు అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగాలంటే మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. ఇది నేను గోషామహల్ ప్రజలకు వేడుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారుగా ఈరోజు ఇంటర్వ్యూ. ఇలాంటి మరెన్నో ప్రోగ్రామ్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను కెమెరామెన్ అఖిల్తో నేను మిరిషిక.